టు న్యూ వీడియో మనం చాలా రోజులతో లాంగ్ వీడియో అయితే చేస్తాను. కానీ నేనైతే ఛానల్ ఆపేద్దాం అనుకున్నా, కానీ ఛానల్ ఆపేస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందని అయితే ఛానల్ అయితే ఆపుతలేను. కానీ మధ్యలో ఒక ఫ్రీ టైం ఉన్నప్పుడు అయితే చిన్న చిన్న వీడియోలు, లేదంటే ఎక్కువ టైం ఉంటే లాంగ్ వీడియో అయితే చేస్తాను. మనం ఈరోజు మన కొత్త రిలీజ్ అయిన బస్ సిమ్యులేటర్ ఇండియా గేమ్ అయితే మనం ఈరోజు చూడబోతున్నాం. ఇదైతే టాప్ 1 హై గ్రాఫిక్స్ గేమ్ అని నాకైతే కనిపించింది. చూద్దాం. ఫస్ట్ అయితే చూజ్ యువర్ పిక్చర్ మోడ్. సరే, మనం డ్రైవ్ ఎక్కడికి వెళ్ళేద్దామంటే, సరే హైదరాబాద్కి వెళ్ళి కొంచెం రీసెట్ చూడండి. మనం ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి వేద్దామంటే జర్నీ బెంగళూరు 20,000 వస్తాయట మనకి. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నేసి ఉంటుంది, పట్టించుకోకండి. ఇది మనం ఇండియా వాళ్ళు చేసిన మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఇంకా చాలామంది ప్రిఫర్ అవుతుంది నా వీడియో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1Kకి మనం ఇంకా దగ్గరికి అయితే పోతాం. ఇప్పుడైతే 128 సబ్స్క్రైబర్స్ కాడ ఉన్నాం. మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మంచి వీడియో అయితే చేస్తా. సరే, గేమ్ అయితే ఆన్ అయింది, చూద్దాం. ఓకే, సారీ, కంట్రోల్స్ నాకు అంత తెలియదు. 30 FPS దాకా వస్తుంది నా ఫోన్కి అయితే. మీ ఫోన్కి ఎంత వస్తుందో నాకు తెలియదు. అది ఫోన్ ప్రకారం ఉంటుంది. ఎఫెక్ట్ నాకు అంటే కెమెరా యాంగిల్స్ కూడా ఉన్నాయి, అంటే ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఓకే కెమెరా యాంగిల్ సరే. ఫస్ట్ అయితే ఇది గ్రాఫిక్స్ అయితే చాలా మంచిగా ఉంది, కానీ మన నైట్ స్పాన్ చేసింది అదే డిప్ అదే నచ్చలే. వీళ్ళందరూ చూస్తే ఇండియన్ డ్రెస్సెస్లో అట్లయితే ఉన్నాడు, ఇండియన్ పర్సన్స్ లెక్క చాలా మంచిగా చేసారు. కానీ బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా వాళ్ళే చేసినట్టు అనిపిస్తుంది, తెలియదు. చూద్దాం, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా వాళ్ళు చేసిలా, లేదంటే వేరే వాళ్ళు చేసిలా. కొద్దిగా నాకైతే డౌట్ ఉన్నది అది. ఓకే, స్కిప్ అయితే కొట్టేస్తాను అయితే. సారీ, కొద్దిగా నాయిస్ తక్కువ వచ్చి ఉంటుంది. యా, ఓకే, ఇప్పుడు ఓకే. పోదాం, స్టార్ట్ జర్నీ. చూద్దాం మా ఇండియన్ వెహికల్స్ ఏమైనా కనిపిస్తాయా. నాకైతే అంత పర్ఫెక్ట్ ఏం రాదు డ్రైవింగ్. చిన్నప్పుడు ఆడినాయి ఇటువంటి గేమ్లు చాలా. ఇంకా మీకు ఇట్లా డ్రైవింగ్ గుద్దేసిన నాకు తెలుసు, నేను గుద్దా నాకు తెలుసు. అనుకున్నా, నాకు అసలుకే డ్రైవింగ్ రాదు. ఇంకా నాకు స్టీరింగ్ వీల్ ఇస్తే చిన్నప్పుడు అన్నా కాబట్టి కొద్దిగా అలవాటు అయితే తప్పింది. నాకు తెలుసు, నేను దేనికో దానికి గుద్దుతాను, నాకు తెలుసు. కొద్దిగా మనం మెల్లపోవాలి, మనకి స్పీడ్ అంత సెట్ కాదు. చూద్దాం. ఇలా గ్రాఫిక్స్ ఇంత గ్రాఫిక్స్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనం హైదరాబాద్లో అయితే ఉన్నాం. చూద్దాం చార్మినార్ ఇట్లా ఏమైనా కనిపిస్తుందా అని. సారీ నాకైతే కనిపించలేదు. ఇది ఉన్నది ఇలా. లోయలో పడటం జస్ట్ మిస్. సరే, పోదాం. చూద్దాం. మ్యాప్
పెట్రోల్ ఉందా? డ్రైవ్ 1 km/h. పెట్రోల్ అయితే సంబంధం లేదనుకుంటా పెట్రోల్కి. కాపీ స్టాక్ వస్తుంది రండి. డోంట్ అలో సారీ. కావాలంటే మనకి ఇష్టమైన సాంగ్ కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా. ఒక్కదాని మీద పడితే ఒక్కదాని మీద పోతాను. ఓకే, సేమ్ అంతా మంచిగా ఉంది, అన్ని గ్రాఫిక్స్ బాగానే ఉన్నాయి. స్టీస్ డిట్కి డిట్ అయితే దింపేసిళ్ళు హైదరాబాద్ని. హైదరాబాద్ టు బెంగళూరు అనుకుంటా ట్రావెలర్. అదే అనుకుంటానా, తెలియదు. అబ్బా రెయిన్ పడుతుందా? రియలిస్టిక్గానే ఉంది 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 రియలిస్టిక్గా ఉంది, కానీ ఇంకొద్దిగా గ్రాఫిక్స్ ఇంప్రూవ్ చేయరాదు కావచ్చు, ఎందుకంటే మొబైల్కి ఇదే ఎక్కువ అంటారు. మొబైల్కి ఇదే ఎక్కువ గ్రాఫిక్స్ అంటారు. ఇక చూద్దాం, చేస్తే తాకుతుందా అని చూద్దాం మనం పోయేటప్పుడు. నలిసి మధ్యలో ఆవిడ ఉంటుంది అనుకుంటా. 19 FPS. ఇది కొద్దిగా గ్రాఫిక్స్ వల్ల మన FPS తగ్గుతుంది, చూద్దాం. బోట్స్ కూడా ఉన్నాయి మన రియల్గా ఇట్లుంటాయా. ఫ్లైఓవర్ కూడా పెట్టిళ్ళు. యాస్టీజ్ దింపేసిల్లు. యాస్టీజ్ కార్, పోలీస్ కారు, మళ్ళీ ఇంకా వాటర్ పోవడానికి కూడా ఇంత బాగా చేసినట్టు నేను. అసలు మన మొబైల్ గేమ్లో ఇటువంటి గ్రాఫిక్స్ అంటే నాకే నమ్మబుద్ధి కాదు. అరే ఆ పోలీసు వాడే పంచినట్టుతానే నాకన్నా. చూద్దాం, చార్మినార్ కనిపిస్తేనే ఎత్తే చూద్దాం. మళ్ళీ దిగచ్చు కూడా. డిగ్రీ కాలేజీలు అంటే కాలేజీలు అయితే ఉన్నాయి. లోడ్ అవుతుంది ఇక్కడ లోడ్ అవుతుంది ఖచ్చితంగా. నేను చెప్పిన ఇక్కడ మ్యాప్ లోడ్ అవుతుంది. నెక్స్ట్ మ్యాప్ వి విల్. ఓకే, నెక్స్ట్. ఇంత గ్రాఫిక్స్ వేసారు కాబట్టి మనం నెక్స్ట్ మ్యాప్లోకి ఏది లోడ్ అవుతుంది అని డివైడ్ చేసినండి 2 మ్యాప్స్ లెక్క అట్లా లోడ్ అవుతుంది. అంటే ఇంత రియలిస్టిక్ చేసినప్పుడు ఇంత మాత్రం లోడ్ కాకపోతే ఎట్లా? కార్ డ్రైవింగ్ 1 లైన్, ఇది కూడా ట్రై చేద్దాం. కావాలంటే చెప్పండి మీరు. కొద్దిగా యాడ్స్ అయితే బాగా వస్తాయి, అంత పట్టించుకోకండి. కానీ అంత అంటే అంత ఎక్కువ రావు, ఏదో అప్పుడప్పుడైతే వస్తాయి. కంట్రోల్ లేకుండా పోతుంది ఇక. యా లోడ్ అయితే అయింది ఫైనల్గా అయితే లోడ్ అయింది. చూద్దాం. హైదరాబాద్ దాటి వచ్చేసినాం మనం. సరే, నేను షార్ట్ వీడియో వస్తుంది, చార్మినార్ అయితే అలా చూపిస్తా షార్ట్ వీడియోలో. మీరు లాంగ్ వీడియో సపోర్ట్ చేస్తే ఇంకా మంచి లాంగ్ వీడియో అయితే చేస్తా. అన్నీ రియలిస్టిక్గా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఆరం కొడితే కూడా సైడ్ జరుగుతారు వాళ్ళు, అంటే సైడ్కి అయితే జరుగుతారు. బైక్స్ కూడా ఉన్నాయి, బైక్స్ కూడా ఉన్నాయి. అయ్యో అయ్యో ఆంటీ డ్రైవింగ్ అసలుకే. కరెక్టే అసలుకే ఆంటీ డ్రైవింగ్ వల్ల అవనికి ఏడ గుద్ది తెలియదు. ఆంటీ మెల్ల జాగ్రత్త, ఆంటీ మెల్ల జాగ్రత్త. ఓ నేను గుద్దిటట్టున్నా.
గుద్దేసిండ్రు నేను. సరే పో. అరే ఆడగిరి అంటే పోలీసు వాడికి గుద్ది ఇల్లాలి. సరే బాయ్ బాయ్. సరే చూద్దాం. టైం ల్యాబ్స్ ఉంటుంది మొత్తం చూసేయండి ఒకసారి. టైం ల్యాబ్స్ కానీ FPS అయితే చాలా తక్కువ వస్తుంది. कमरे में घुसता जैसे हाथी टेबल बैठा तो फिर गांधी करते मोटा 4 शो का होते दंगे चलती लाठी हमने हार से सीखा और सीखों से जीत बना दी सोना था हराम तभी तो किस्मत हो रही चांदी चांदी है मीन एक दिन रहता दिल्ली दूजे दिन में बैठा बाली पंगा चीते से तो समझो रास्ता बिल्ली काटे काली है कैन सी थ्रू ऑल ऑफ देम ये रैपर सबके सब है जाली जब जब पैरी मांगे पैर तब पैरी मांगे पानी यू नो డైరెక్ట్ 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 అది గాళ్ళకి లేచింది. సారీ 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 ఇట్స్ మై మిస్టేక్. నేను చూసుకోలేదు. హై స్పీడ్ వస్తండి. స్టాచ్యూ ఎక్కువ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఒక్క నిమిషం దిగుడు అయితే దిగుదాం. సరే ఎట్లా దిగుడు? యా ఓకే ఓకే దిగినాం. ఇది ఏం స్టాచ్యూ నాకైతే ఇది ఎవరు స్టార్ట్ చేస్తే నాకు సరిగ్గా అర్థమైతే లేదు. ఎవరిలో కూడా అర్థమైతే లేదు. మీరు ఫోటో కూడా తీసుకోవచ్చు. ఓకే వద్దు ఏమద్దు క్యాన్సిల్ కానీ. ఓకే మీరు ఫోటోలు కూడా తీసుకోవచ్చు అన్నట్టు. చూద్దాం ఇంకో. ఓకే మన బస్కి నెంబర్ అయితే ఏమున్నది నాకు కూడా తెలియదు. కెమెరాది బస్ ఫోటోది ఒక ఫోటో తీసే అలా ఇచ్చేసిన. పిజ్జాలో స్టోరేజ్ అండ్ ఓకే సరే సరే ఆ పర్మిషన్స్ అయితే మీరు ఇచ్చుకోండి. ఎందుకంటే అది చాలా కాంప్లికేటెడ్ ఏం లేదు. సేఫ్టీ మీద కూడా చాలా పెట్టిలు. గేమ్ అయినా రియల్ లైఫ్ అయినా సేఫ్టీయే కదా, అందుకే పెట్టిలు నార్మల్ అని. చూద్దాం. బెంగళూరు ఇప్పుడైతే బెంగళూరు పోతాను. నాకైతే ఎప్పుడు నేను బెంగళూరు పోలేదు కాబట్టి చెప్పండి మీరు బెంగళూరు గురించి ఏమైనా తెలుసుంటే. ఇంత చిన్న రోడ్డారా కన్స్ట్రక్షన్ పెట్టిలా.
58 liters. Okay. సరే సరే అంత దూరం అంటే ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ కానీ లాంగ్ వీడియో అవుతుంది, చాలా పెద్దదైంది ఇప్పటికే. సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. కానీ మీరైతే ట్రై చేయండి, మన ఇండియా గేమ్ డెవలపర్ని సపోర్ట్ అయితే చేయండి ప్రతి ఒక్కరిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డ్యామేజ్ కూడా అవుతుంది బస్కి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.